నర్రా ప్రవీణ్ రెడ్డి గారు తెలంగాణ రూపాయల గురించి మాట్లాడతారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడిని మనం ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాం. ఆ నానుడికి నిలువెత్తు విగ్రహ రూపం నర్రా ప్రవీణ్ రెడ్డి. ఈయన 1996లో జన్మించారు. బాల్యం నుంచే అంటే 8వ తరగతి నుంచే చిన్న చిన్న కథలు కవితలు రాస్తున్నారు. తెలుగు మీద అభిమానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో చేరారు. అలాగే అక్కడే పిహెచ్డి కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా సాధించి పిహెచ్డి చేస్తున్నారు. తన పూర్వీకుల నుంచి సాహితీయ వారసత్వాన్ని ఆయన అందుకున్నారు. పాఠశాల దశ నుంచే రచనలు చేస్తున్న ప్రవీణ్ కరోనాపై కాలం బంధించిన క్షణాలు కవిత సొంపుడు వెలువరించారు. పుల్వామా ఘటన నేపథ్యంలో వచ్చిన ఎవరెస్ట్ కన్నా ఉన్నతం కవితా సంకలనానికి సహసంపాదకులుగా ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంతో పొత్తి అనే నవలను 2018లో రాశారు, 2020లో ప్రచురించారు. అలాగే ఆయన చేసిన గొప్ప పనుల్లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ సాధన సమితి అనే ఒక సంస్థను ఏర్పరిచి ఆ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఏర్పాటుకు కృషి చేశారు. అట్లాగే పలు అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన కథల పోటీలో బాణం కథకు మొదటి బహుమతి వచ్చింది. తెలంగాణ శాసనాలు పరిశోధన వ్యాసానికి తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డు, తరతరాల తెలంగాణ చరిత్ర వ్యాసానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఆయన పొందారు. అలాగే ప్రతిష్టాత్మకమైన అంపశయ్య నవీన్ లిటరీ ట్రస్ట్ పొత్తి నవలను ఉత్తమ నవల పురస్కారంతో 2021కి గాను సత్కరించింది. అంటే చాలా చిన్న వయసులోనే బాల్యదశ నుంచే ఒక మంచి రచన చేస్తున్న నర్రా ప్రవీణ్ గారు ఇప్పుడు తెలంగాణ రూపాయల గురించి మాట్లాడతారు. స్వాగతం నర్రా ప్రవీణ్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను ఒక అర్ధగంట క్రితమే నేను కేరళ నుంచి ఒక జాతీయ సెమినార్ నుంచి ఇంటికి వచ్చాను. రాగానే వెంటనే మన దాంట్లో పాల్గొన్నాను. అట్లా నేను కొంచెం నిజానికి ఒక హరిబరిలోనే ఉన్నాను. అయినప్పటికీ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అంశాన్ని నేను వీలైనంత మంచిగానే నేను పూరిస్తాను. ముఖ్యంగా అక్కడికి వచ్చే కొందరు తెలుగు వాళ్ళు ఇతరులు కూడా వారు రాసినటువంటి మూలమలుపు పుస్తకం గురించి, వారు రాసినటువంటి హైదరాబాద్ విషాదం గురించి చాలా మంది అడిగారు. అట్లా ఏనుగు నరసింహారెడ్డి గారు కేరళ వాసులకు కూడా తెలుసు అని నేను ఆశ్చర్యపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఈరోజు నేను మాట్లాడబోయే అంశం తెలంగాణ రుబాయిల మీద మాట్లాడబోతున్నాను. అయితే ముందుగా ఏనుగు నరసింహారెడ్డి గారి మీద ఇంత మంచి సదస్సుని ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నందుకు సేవా సంస్థ వారికి, అలాగే ఆ యాజమాన్యానికి, ఆ బాధ్యులకు నాకు హృదయపూర్వక నమస్సులు. ఇందులో నాకు అవకాశం కల్పించినందుకు నమస్సులు. అయితే ఏనుగు నరసింహారెడ్డి గారు దాదాపు 18 పుస్తకాలు రాశారు. ఇందులో కవిత్వం ఉంది, అందరికీ తెలిసినవే విషయాలు. కవిత్వం ఉన్నది, కథ ఉన్నది, నవల ఉన్నది, విభిన్నమైన ప్రక్రియలు ఉన్నాయి. అట్లా నరసింహారెడ్డి గారు ప్రక్రియ వైవిధ్యం గల సాహిత్యకారులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సాహిత్యంలో కొనసాగుతున్నారు. ఆ క్రమంలోనే ఇక నరసింహారెడ్డి గారు రాసినటువంటి ప్రక్రియ ఎందుకు ఒక్కొక్క ప్రక్రియను ఎంచుకున్నారంటే, తెలుగు సాహిత్యంలో లేకపోతే చరిత్రలో ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలను పూరించాలి అని అనుకున్నటువంటి వాడు ఒకానొక సందర్భంలో సురవరం ప్రతాపరెడ్డి. అటువంటి సురావరం ప్రతాపరెడ్డి ఆలోచన సరళి నాకు నరసింహారెడ్డి గారిలో కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ఖాళీని పూరించాలి అనేటటువంటి తత్వంతో, గుణంతో ఆయన రచన సాగిస్తారని ఆయన రచన ప్రయాణాన్ని మనం గమనిస్తే తెలుస్తుంది. అందుకే సందర్భం వచ్చినప్పుడు పాఠశాల స్థాయిలోనే ఆయన నవల రాశాడు, పద్యం రాశాడు. తదనంతరం తెలంగాణ వైపు మాట్లాడాలని, తెలంగాణ అస్తిత్వ గొంతుకగా నిలబడాలని చెప్పేసి కొత్త పలక వంటి దాంట్లో తెలంగాణ అస్తిత్వ గొంతుకను విడిపరిచాడు. అంతకు ముందుకు నిరుద్యోగం మీద కవితలు రాశాడు. ఇంతకు ముందుకు చెప్పినట్టు సమాంతర స్వప్నంలో నిరుద్యోగం మీద అనేక కవితలు ఉన్నాయి. నిజానికి సమాంతర స్వప్నం నిరుద్యోగ జీవన చిత్రణ అనే ఒక ఎంఫిల్ కూడా, పిహెచ్డి కూడా చేసేటటువంటి అవకాశం కూడా అందులో ఉంది. అట్లా నేనే రాశాడు, కొత్త పలక రాశారు, తదనంతరం మూల మలుపు రాశాడు. మూల మలుపులో అభ్యుదయవాదం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫాసిజం శక్తులను ఎదిరించినటువంటి ధీరత్వం, ఒక ఉద్యోగిగా ఉండి అటువంటి కవిత్వాన్ని రాయడం అలాంటివి కనిపిస్తుంటాయి. ఇట్లా రకరకాలుగా రాస్తూ వచ్చారు. ఇట్లా ఎక్కడైతే ఆ కాలానికి, ఆ సందర్భానికి, ఆ ప్రజలకు కావలసినటువంటి ప్రజల పక్షాన నిలబడతాను అని అనుకుంటూ ఆయన కవిత్వం, ఆయన రచనలు చేసినటువంటి వ్యక్తి ఏనుగు నరసింహారెడ్డి. వారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన్మించడం ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళందరికీ గర్వకారణం. అయితే ఇట్లా తెలంగాణ కోసం కొట్లాడేటటువంటి గొంతుకలతో మమేకమై ఆయన కొత్త పలక రాశాడు. తర్వాతకి వచ్చినటువంటి మట్టి పాట రాశాడు. ఈ మట్టి పాటలో కూడా తెలంగాణ గొంతుక వినిపిస్తుంది చాలా క్లియర్ గా. దాన్ని దేశపతి శ్రీనివాస్ గారు
దాన్ని పాటల రూపంలో పాడి దాన్ని చాలా అది జనాల నాలుకల మీద ఆడినది ఆ రోజుల్లో ఆ పాటలు, ఆ పద్యాలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అవసరానికి ప్రక్రియను ఎత్తుకోవడం నరసింహారెడ్డిలో మనం గమనించాల్సినటువంటి ఒక విభిన్నమైన లక్షణం. చాలా మంది ఆ ప్రక్రియలో గొప్పతనాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దాన్ని నేర్చుకొని ఇంకేదో చేసి మసిబూసి మారేడుకాయలు చేస్తారు, కానీ నరసింహారెడ్డి సార్ అట్లా చేయలే. ఆ అవసరానికి దీన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేస్తే అంటే ఒక రసాయనిక చర్యగా వాడుకున్నాడు ప్రతి ప్రక్రియను కూడా ఏనుగు నరసింహారెడ్డి. సో అట్లా ఆయన పరిశోధన కూడా తులనాత్మకంగా చేశాడు. ఎక్కడి గుర్రం జాషువా, ఎక్కడి డిలాన్ థామస్, ఎక్కడి భాషా వైరుధ్యం, ఆ రెండింటిని ఆయన ఎంఫిల్ చేశాడు. తర్వాత తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాల్లోని వాటిని తులనాత్మక పరిశోధన చేశాడు. గీతానికి, గేయానికి, విమర్శకు, వీటన్నిటికీ విభిన్నత ఏంటిదంటే తులనాత్మకంగా దాంట్లో చర్చించాడు. ఇవన్నీ రకరకాల పెద్దలు మాట్లాడారు. అయితే ఈ రోజు నేను చెప్పబోయే అంశం తెలంగాణ రూబాయిలు. అయితే తెలంగాణ రూబాయిలు అనేది నరసింహారెడ్డి గారు రాయడానికి కూడా కారణం అదే. తెలంగాణ అస్తిత్వాన్ని చాటుటకు, తెలంగాణ ఉద్యమానికి దోహదపడుటకు వారు ఈ సరళి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని 2013లో ఆయన ఎత్తుకున్నారు. అట్లా 2013 తర్వాతకి కొంతకాలం రాసి పక్కన పెట్టి మరి 2016 నుంచి చాలా సీరియస్ గా తెలంగాణ రూపాయలను ఆంధ్రప్రభలో ధారావాహికంగా ఆదివారం వచ్చేటట్లుగా రాస్తూ వచ్చారు. ఇది రూబాయి ప్రక్రియ పూర్వ నేపథ్యం. అయితే ఇవి రాస్తున్నప్పుడు కూడా చాలా మంది నాకు తెలిసి కాసుల ప్రతాపరెడ్డి గారు అనుకుంటా కొన్ని రూబాయిలను ఒక దాంట్లో ప్రచురించారు. వారి యొక్క ఆన్లైన్ పత్రికలు ప్రచురిస్తే కొందరు తిట్టారు కూడా నరసింహారెడ్డి సార్ని. ఎట్లా అంటే తెలంగాణ నేటివిడితో రాసిండు, తెలంగాణ ఉద్యమం కొరకు దీన్ని రాయడం ఇతరులకు, వలసదారులకు నచ్చక, రుచించక ఆయన మీద మాట్లాడినటువంటి, ఆయన మీద విమర్శలు చేసినటువంటిది కూడా ఉంది. అయినా కూడా ఆయన ఏం భయపడలే. మళ్ళీ సీరియస్ గా తెలంగాణ కోసం ఆయన కవిత్వం రుబాయి కవిత్వం రాసుకుంటూ వచ్చాడు. వచన కవిత్వాన్ని పక్కన పెడుతూనే మరోవైపు ఇట్లా రుబాయి ప్రక్రియను ఎత్తుకుని కవిత్వం రాసు సవ్యసాచి లాగా వచన కవిత్వంలోనూ ఇటు రుబాయి కవిత్వంలోనూ వచ్చాడు. అయితే ఇట్లా వస్తున్న ఇది రుబాయిలు రాయడానికి నరసింహారెడ్డి గారికి ఒక ప్రధానమైన కారణం అని నాకు అనిపించింది. అయితే ఈ రుబాయిలు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఈ రుబాయి ప్రక్రియ ఏంటి అని ఆలోచించినప్పుడు అస్గర్ అలీ హిక్మత్ అనేటటువంటి ఆయన ఏం చెప్తాడంటే ఇవి పారసీ నుంచి ఉర్దూలోకి కొన్ని ప్రక్రియలు వచ్చినాయి, అలాగే కొన్ని అరబ్బీ నుంచి వచ్చినాయి. అట్లా వచ్చినప్పుడు పారసీ నుంచి చాలా క్లియర్ గా వచ్చిన 3 ప్రక్రియలను ఆయన పేర్కొన్నాడు. ఆయన పుస్తకం పారసీ సాహిత్యకి రూప్ రేఖ అనేటటువంటి పుస్తకంలో ఆయన ఏం చెప్పిండంటే రుబాయి అనేది, ముస్నవి అనేది, మస్నవి అని కూడా అంటున్నారు, మస్నవి అనేది, తర్జీ అనేటటువంటి 3 ప్రక్రియలు కూడా పారసీలోనే జనించినాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అట్లా పారసీ నుంచి ఈ 3 కవితా ప్రక్రియలు వచ్చినాయి. ఇట్లా వస్తూ రాను రాను ఇవేమైనాయంటే తెలుగునాట అనువాదంగా కొంచెం ప్రక్రియను కొంచెం మార్చుకుంటూ తెలుగుకి ఉపయోగపడేటట్లుగా, తెలుగు వాళ్ళు వినేటట్టుగా మార్చుకుంటూ వస్తున్న క్రమంలో దాశరథి, సినారే, తర్వాతకి తిరుమల శ్రీనివాసాచార్యులు, అంతకుముందుకు సామల సదాశివ, దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, వీళ్ళందరూ కూడా రుబాయిలను వారికి అనుగుణంగా మార్చుకుంటూ తెలుగు ప్రక్రియే అన్నంతగా స్థిరపరిచారు. అయితే ఇదంతా ఒకెత్తు. అయితే ఇంతవరకు వచ్చినటువంటి వీళ్ళందరూ రాసుకుంటూ వచ్చినటువంటి ఈ రుబాయిలన్నీ కూడా చాలా మట్టుకు దాదాపు 98-99% అసలు రుబాయి ప్రక్రియ రూపాన్ని పాటించలేదు. దీనిని మనం గమనించాలి. ఒక ప్రక్రియను ఎత్తుకొని ఆ ప్రక్రియను సాగుతున్నప్పుడు అసలు రుబాయి రూపాన్ని, అసలు ఛందస్సును పాటించాల్సినటువంటి కనీస ఒక సాధన మనకు అవసరం. అటువంటి సాధనను చాలా క్లియర్ కట్గా ఆటవలది తీసుకుంటాం, దాంట్లో ఉన్నటువంటి లక్షణాలను పాటిస్తాం, ఇంకోటి తీసుకుంటాం, దాంట్లో ఉన్నటువంటి లక్షణాలను పాటిస్తాం. అలాగే పారసీ లేదా ఒకవేళ అనుకుంటే అరబ్బీ నుంచి వచ్చిందని మనం అనుకుంటే గనక అరబ్బీ నుంచి లేకపోతే పారసీ నుంచి మనం తీసుకున్నటువంటి ఈ రుబాయిని కూడా రుబాయి ప్రక్రియ రూపాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ దాశరథి గాని, సినారే గాని, తిరుమల గాని, అలాగే అంతకుముందు సామల సదాశివ గాని, పెన్నా శివరామకృష్ణ గారు కూడా అసలు రుబాయి రూపాన్ని, వాటి ఛందస్సు లక్షణాలను పాటించలేదు. ఇక్కడ ఏనుగు నరసింహారెడ్డి సార్ చాలా క్లియర్ కట్ గా రుబాయి ఛందస్సు రూపాన్ని పాటిస్తూ వారు రాసినటువంటి తెలంగాణ రుబాయిలు అనేటటువంటి పుస్తకంలో 536 రూబాయిలు కూడా అచ్చంగా తెలంగాణ రుబాయి ఛందస్సును పాటిస్తూ లిఖించబడినవి. ఇది మనం గ్రహించాలి.
అయితే ఇదంతా చెబుతున్న క్రమంలో తెలంగాణ రుబాయిలు పుస్తకం వచ్చిన తర్వాతకి ఈ చర్చ మొదలైంది. అసలు రుబాయికి అసలు రూపం ఉన్నదా? అసలు రుబాయిని ఎట్లైనా రాయొచ్చా? రుబాయికి ఒక ఛందస్సు ఉందా? అనే చర్చ సాహిత్యంలో మొదలైంది. అట్లా చర్చకు తెరలేపింది తెలంగాణ రుబాయిలు పుస్తకం. ఇది మనం గమనించాలి. అయితే అంతకుముందుకొచ్చినటువంటి రుబాయిలు, తెలంగాణ రుబాయిలు అనే పేరిట పెన్నా శివరామకృష్ణ గారు గూడా రాశారు. ఇంకా వేరే వాళ్ళు గూడా రుబాయిలు రాశారు. అందులో రదీఫ్ గాని, కాఫియా గాని, మాత్రా నియమాలు గాని పాటించలేదు. కొంతవరకు పాటించి వారి యొక్క వెసులుబాటు కొరకు లేదా భావం దెబ్బతింటుందనుకోనో, లేకపోతే ఏదో ఒక రకంగా దాన్ని విస్మరించి పుస్తకాలను లేకపోతే ఆ రచనలు సాగించారు. ఇది మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఇవంతా ఒక ఎత్తయితే, అసలు తెలంగాణ రుబాయిలు అని పేరు పెట్టాడు సార్. ఏనుగు నరసింహారెడ్డి గారు పెట్టారు. ఎందుకు పెట్టారు? తెలంగాణ రుబాయిలు అంటే తెలంగాణ నేటివిటీ కోసం, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని చెప్పడం కోసం, అలాగే తెలంగాణ ఉద్యమ శక్తిని ప్రతిధ్వనించడం కోసం తెలంగాణ రుబాయిలు రాశాడు. అది ఆ రకంగానే తెలంగాణ రుబాయిలు పేరిటనే పుస్తకం బయటికి వచ్చింది. ఇట్లా చూస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతీయ చిత్రణ, తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ వ్యక్తీకరణ తాత్విక దృష్టితో ఈ తెలంగాణ రుబాయిల పుస్తకంలో మనకు కనిపిస్తుంది. సాధారణంగా రుబాయి అనేటటువంటి ప్రక్రియకు సంబంధించి పూర్వ నేపథ్యం చూస్తే చమత్కార ధోరణి, వ్యంగ్యం, మార్మికత, విప్రలంబ శృంగారం ఇటువంటి లక్షణాలతోటే రుబాయిలు రాస్తూ ఉంటారు. కానీ ఈ రుబాయి ప్రక్రియను తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం వాడుకోవచ్చు అని గ్రహించినటువంటి వ్యక్తి రుబాయి కవి ఏనుగు నరసింహారెడ్డి అని కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ రుబాయి పుస్తకాన్ని మనం చూసినట్లయితే ఈ రుబాయి పుస్తకంలో మొత్తం 14 భాగాలు ఉన్నాయి. ఇది మీరందరూ చూసుంటారు. ఇది తెలంగాణ రుబాయిలు పుస్తకం. ఇది 14 భాగాలతోటి వింగడించబడి ఉన్నది. అయితే ఏమేం భాగాలున్నాయి అని చూస్తే వలయం లోపల వలయం అని ఒకటి, దూది పింజ లాంటి నవ్వు అని, స్వరం పొంగినప్పుడు, ఇంటి మీద ఇల్లు, నింగి ముడిచిన వేళ, తూర్పు తేనె, అనుసంధానం, ఎర్రెర్రెని చిలకల్లో, ఎత్తొంపుల నేలల్లో, వరణభంగం, క్రమాక్రమం, పాసంగం, కౌశల, పుడమి అంచులు. ఇవి 14 విభాగాలు. ఈ 14 విభాగాల్లో ఒక్కొక్క విభాగంలో కనీసం 20 నుంచి 30, 35 వరకు కూడా ఉన్నటువంటి రూబాయిలు ఉన్నవి. ఇట్లా మొత్తంగా 536 ఈ తెలంగాణ రూబాయిలు పుస్తకంలో ఉండడం జరిగింది. అయితే అసలు ఇందులో ఈ మాత్రల నియమం, ఈ రదీఫ్, కాఫియా, తరువాతకి వీటిని అసలు నరసింహారెడ్డి ఈ 4 పాదాల నియమం నరసింహారెడ్డి గారు నిజంగా వాటిని ఇందులో పాటించారా అని మనం గ్రహిస్తే 536 రూపాయల్లో ఏ రూపాయిని పట్టుకొని చూసినా కూడా చాలా క్లియర్‌గా ఈ రదీఫ్, కాఫియా, మాత్రా నియమాలు, 4 పాదాల అనేటువంటి నియమాలను కూడా వారు పాటించడం జరిగింది. అయితే 4 పాదాల నియమం సాధారణంగా 536 రూపాయలను ఏ రూపాయిని పట్టుకొని చూసినా కూడా మనకు అర్థమవుతుంది. తర్వాతకున్నటువంటి ఒక నియమం రదీఫ్. ఈ రదీఫ్ అంటే ఏమిటి అంటే రాసిన 4 పాదాలలో 3 పాదాలు అంటే 1వది, 2వది, 4వది రదీఫ్‌ను కలిగి ఉండాలి. రదీఫ్ అంటే వాక్యంలోని చివరి పదం. ఉదాహరణకు రాతిలోన సప్త స్వరాలు ఎట్లా వస్తాయి, కొండలోన ప్రతిధ్వనులు ఎట్లా వస్తాయి, భౌతిక శాస్త్రం సరే మనసును కూడా తెరువు, భౌతిక శాస్త్రం సరే మనసును కూడా తెరువు, ఏటి నీటిలో గలగలలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి అన్నారు. ఇదొక నరసింహారెడ్డి గారు రాసిన ఒక రూబాయి. ఇందులో వస్తాయి అనేటటువంటిది మొదటి పాదంలో చివరిలో వచ్చింది. అలాగే 2వ పాదంలో చివరిలో కూడా వస్తాయి అని వచ్చింది. అలాగే 3వ పాదం వదిలిపెడితే 4వ పాదంలో చివరిలో కూడా వస్తాయి అనే పదం వచ్చింది. ఇట్లా రదీఫ్ అంటే ఏమిటి అంటే ఒక రుబాయిలో 1వది, 2వది, 3వది విడిచిపెడితే 4వది అంటే 1, 2, 4వ పాదాలలో చివరలో ఒకే పదం ఉండాలి. ఉదాహరణకు ప్రవీణ్ అనే పదం చివరిలో ఉంటే
ఒకటవది, రెండవది, నాలుగవ పదంలో కూడా ప్రవీణ్ 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 అనే ఉండాలి. ఇది రదీఫ్ అనే ఒక నియమం. దీన్ని నరసింహారెడ్డి గారు అన్ని రూబాయిల్లో కూడా పాటించడం జరిగింది. ఇంకొక రూబాయిని గమనిస్తే, నలుగురితో కలవడమే నిజమౌటానిక్, పలువురిలో సంభాషణ నిజమౌటానిక్, కొంటే దొరికేది కాని బలవర్ధకము, ఉత్సాహం ప్రోత్సాహం నిజమౌటానిక్ అన్నారు. ఇక్కడ మొదటి పాదంలో టానిక్ వచ్చింది చివరిలో, రెండవ పాదంలో చివరిగా టానిక్ అనే పదం వచ్చింది, అలాగే నాలుగవ పాదంలో కూడా చివరిలో టానిక్ అనేటటువంటి పదం వచ్చింది. ఇట్లా టానిక్ 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 అనే పదం 3 సార్లు 1, 2, 3, 4వ పాదంలో వచ్చింది కనుక ఏనుగు నరసింహారెడ్డి గారి రూబాయి అనేది ఈ యొక్క రదీఫ్ నియమాన్ని పాటించినట్లుగా మనం గమనించవచ్చు. ఇట్లా దీన్ని చూసుకుంటూ పోతే అసలు ఈ రదీఫ్ అనే నియమం 1, 2, 4వ పాదంలో చివరి పదం ఒకేలాగా ఉండాలి. ఇది అసలు ఉర్దూలో లేదా అక్కడ వచ్చినటువంటి వాళ్ళు రాసినటువంటి పూర్వీకులు రాసినటువంటి రుబాయిల్లో ఉన్నవా అని గమనిస్తే, ఇక్కడ అంజద్ హైదరాబాద్ రూబాయిని గమనిస్తే, జిస్ అమర్ మే చాహా ముజే మమూర్ కియా, మస్రూర్ కభీ జార్ కభీ రంజూర్ కియా, మై కుద్రత్ క కభీ నా ఖాయల్ హోలు, లేకిన్ మజ్బూర్ నే మజ్బూర్ కియా అని అన్నారు. ఇక్కడ కియా 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 అనే పదం 1, 2, 4వ పాదంలో అంజద్ కూడా పాటించడం జరిగింది. అంటే పూర్వీకులు కూడా ఉర్దూ రూబాయిల్లో కూడా రదీఫ్ నియమం చాలా క్లియర్ కట్ గా ఉన్నది. సో కాబట్టి దానిని పాటించాల్సిందే, రూబాయి ప్రక్రియను ఎత్తుకుంటే పాటించాల్సిందే అని మనం అనుకుంటే కనుక నరసింహారెడ్డి గారు రూబాయి నియమాన్ని పాటించడం జరిగింది. అయితే మరి ఇతరులు పాటించలేదని చెప్పాం కదా, అసలు నిజమేనా అని గమనిస్తే, దాశరథి గారు రాసినటువంటి ఒక రూబాయిని ఇక్కడ మనం గమనిస్తే, అందులో ఆనందంలో అశ్రులు తాగేస్తారు, తప్పదుగా జీవితాన్ని లాగేస్తారు, ఎవరి చేతిలో ఆడే తోలుబొమ్మలో ఆడమన్న రీతిగానే ఆడేస్తారు అన్నారు. ఇక్కడ యాక్చువల్ రదీఫ్ అంటే చివరి పదం. ఇక్కడ 1, 2, 4వ పాదంలో చివరి పదం ఒకే రీతిన ఉండాలి. దాశరథి గారు రాసినటువంటి ఈ రూబాయిని గమనిస్తే, మొదటి పాదం చివరి పదం తాగేస్తారు అని ఉన్నది, రెండవ పాదం చివరలో లాగేస్తారు అని ఉన్నది, 4వ పాదంలో ఆడేస్తారు అని ఉన్నది. కాబట్టి దాశరథి గారు రూబాయిలో ఉన్నటువంటి రదీఫ్ నియమాన్ని పాటించలేదు. ఇక్కడ తాగేస్తారు అని రాస్తే 1, 2, 4వ పాదంలో కూడా తాగేస్తారు 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 అనే రావాలి. కానీ 1, 2, 4వ పాదంలో దాశరథి గారు తాగేస్తారు, లాగేస్తారు, ఆడేస్తారు అని విభిన్నంగా రాశారు. అంటే వారిని తప్పు పట్టడం అని కాదు, అప్పుడున్న వెసులుబాటు రీత్యా లేకపోతే ఆయన కనిపించిన రీత్యా అది రాశారు. తర్వాతకి సదాశివ గారు రూబాయి అంటేనే సదాశివకి అట్లా అతుక్కుపోయింది ఆ పేరు. అయితే వారు రాసినటువంటి ఒక రూబాయిని, అంజద్ రూబాయిని వారు తెలుగులో అనువదించారు. అనువదించిన రూబాయిలో కూడా రూబాయిలో ఉన్నటువంటి రదీఫ్ అనే నియమాన్ని పాటించలేదు. దాన్ని ఎట్లా గమనించాలి అంటే, పర్వతములు నీ ధ్యాన తత్పరత నిలిచే, తరువులు నీ స్తనమున దళలు వంచే, కడలి బుద్బుద జప మాలికలు ధరించే, కంటకములు నింగుచి సంజ్ఞలొనరించే అన్నారు. ఇక్కడ మొదటి పాదంలో నిలిచే అన్నారు, రెండో పాదంలో వంచే అన్నారు, 4వ పాదంలో లొనరించే అన్నారు. అట్లా విభిన్నంగా వాడడం వల్ల రదీఫ్ నియమాన్ని వారు కూడా పాటించలేదని మనం గమనించవచ్చు. తర్వాతకి తిరుమల శ్రీనివాసాచార్య గారు, వారు పెద్దవారు, అనేకమైనటువంటి రూబాయి పుస్తకాలను వాళ్ళు వివరించారు. ఇందులో రత్నం కోసం యత్నం అనేటటువంటి పుస్తకంలో పుట 12లో ఉన్నటువంటి ఒక రూబాయిని మనం గమనిస్తే, తేలుపోయి పాములాయే, కత్తిపోయి గన్నులాయే, ప్రగతికేమి తక్కువ ఉంది, బతుకంతా చిక్కులాయే అని అన్నారు. ఇక్కడ పాములాయే, గన్నులాయే, 3వ పాదం విడిచిపెడితే 4వ పాదంలో చిక్కులాయే అన్నారు. వాడితే చిక్కులాయే 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 అని వాడాలి, లేకపోతే పాములాయే 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 అని 1, 2, 4వ పాదంలో వాడాలి. కానీ దీనిని
తిరుమల శ్రీనివాసాచార్య గారు కూడా వారు రుబాయి కవిగా వర్ధిల్లారు, వారు కూడా వాడలేదు. ఇకపోతే ఇట్లా అంటే ఒకరిని క్రిటిసైజ్ చేయడం కాదు ఇది, మనము రూపాలను గ్రహించినప్పుడు. ఈరోజు రదీఫ్ అనే నియమాన్ని పాత పూర్వీకులు వాడలేదు, కొత్తగా మనం ఒకవేళ రాస్తే మనం కూడా వాడకపోతే ఇంకో తరం వారు కూడా ఆ రదీఫ్ని ఒకే పదంగా వాడరు, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో రాస్తారు. అట్లా అందుకు రూబాయి అని పేరు పెట్టుకోవడం ఎందుకు, ఏదైనా పెట్టుకొని రాయొచ్చు కదా. సో అట్లా రుబాయి అనే పేరు పెట్టుకొని రాస్తున్నందుకు కనీసం రుబాయి లక్షణాలను పాటించాలి అనేది ఏనుగు నరసింహారెడ్డి గారు అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు, వారు అట్లనే పాటించారు. ఇది రుబాయిలో ఉన్నటువంటి ఒక రదీఫ్ అనే ఒక చిన్న నియమం. తర్వాత ఇట్లా 3 నియమాలు ఉన్నాయి, ఆ 3 నియమాలు చెప్పి నాకు దీన్ని ముగిస్తాను. విత్ ఇన్ 5-6 మినిట్స్లో నేను ముగిస్తాను, వీలైనంత తొందరగానే ముగిస్తాను. ఇకపోతే కాఫియా అనేది మరో నియమం. కాఫియా అంటే ఏమిటి అంటే రదీఫ్కి ముందున్న పదం కాఫియా. ఇంతకుముందుకు వచ్చినటువంటి రదీఫ్ అంటే 1, 2, 4వ పాదంలో చివరి పదం రదీఫ్ అనుకుంటే కనుక దానికి ముందు ఉన్నటువంటి పదము, ఆ పదం ఏదైతే ఉంటుందో దానిని మనం కాఫియా అంటున్నాం. ఉదాహరణకు చూస్తే అడగలేని ప్రశ్నలు ఉంటాయి, ఇది ఏనుగు నరసింహారెడ్డి గారు రాశారు. అడగలేని ప్రశ్నలు ఉంటాయి, ఆడలేని మాటలు ఉంటాయి, కొట్టి కొట్టి అడగబోకుము, చెప్పరాని బాధలు ఉంటాయి అని వారు రాశారు. అయితే ఇక్కడ ఉంటాయి 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 అనేది 1, 2, 4వ పాదాల్లో వచ్చింది. ఈ ఉంటాయికి ముందు ఉన్నటువంటి ఏదైతే పదం ఉంటుందో ఆ పదము 1, 2, 4వ పాదాల్లో కూడా ఒకేలాగా ఒకే పదము ఉండాలి. ఉన్నదా అని గమనిస్తే ఉంటాయి 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 అని 1, 2, 4వ పాదాల్లో పాటించిన ఈ రదీఫ్కి ముందు ప్రశ్నలు అని ఒక చోట మొదటి పాదంలో వాడాడు. అడగలేని ప్రశ్నలు ఉంటాయి అన్నారు నరసింహారెడ్డి. తర్వాతకి ఆడలేని మాటలు ఉంటాయి అన్నారు. ఇక్కడ ప్రశ్నలు అన్నప్పుడు ఉల్ ప్లస్ ఉ, అక్కడ ఉకారాంతం వచ్చింది. రెండవ పాదంలో మాటలు అన్నప్పుడు ఉల్ ప్లస్ ఉ అన్నప్పుడు ఉకారాంతం రెండవ పాదంలో కూడా రదీఫ్కు ముందు వచ్చింది. అలాగే 4వ పాదం చెప్పరాని బాధలు ఉంటాయి అన్నప్పుడు ఉంటాయికి ముందు బాధలు అనే దాంట్లో ఉల్ ప్లస్ ఉ ఉకారాంతం పాటించబడింది. ఇక మొత్తంగా చూస్తే ప్రశ్నలు ఉకారాంతం, మాటలు ఉకారాంతం, బాధలు ఉకారాంతం పాటించబడింది. అంటే రదీఫ్కి ముందు ఉన్నటువంటి పదం ఒకేలాగా ఉండాలి, అది కాఫియా నియమం. దానిని నరసింహారెడ్డి గారు ఈ అన్ని రూపాయలలో కూడా పాటించడం జరిగింది. అట్లా చాలా క్లియర్గా కాఫియాని కూడా నరసింహారెడ్డి గారు వాడడం జరిగింది. ఇంకొక పద్యం చూసినట్లయితే నరసింహారెడ్డి గారు రుబాయి పద్యం చూసినట్లయితే ఘనవృద్ధికి పని హేతువు, పసిమి వృద్ధి వని హేతువు, వని సంపద గనిని మించు, జరి నడకలు సిరి హేతువు అన్నారు. ఇక్కడ హేతువు 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 అనేటటువంటిది రదీఫ్ని 3 పాదాల్లో 1, 2, 4 పాదాలు ఉపయోగించారు. దానికి ముందు పని, వని, సిరి అని వారారు. అంటే ఇన్ ప్లస్ ఈ ఇకారాంతం, వని అన్నప్పుడు ఇన్ ప్లస్ ఈ ఇకారాంతం, అలాగే 4వ పాదంలో సిరి అన్నప్పుడు ఇర్ ప్లస్ ఈ ఇకారాంతం. చాలా స్పష్టంగా ఇకారాంతంతో కాఫియా నియమాన్ని ఈ రూపాయలు నరసింహారెడ్డి గారు వాడడం జరిగింది. ఇకపోతే నాయకునికి మైకు దొరక సరుసుకుంటాడు, గాయకునికి జనం దొరక సరుసుకుంటాడు, బలి పశువులు చిక్కిపోవు మనిషి మాత్రులే, కవిరాజుకు శ్రోత దొరక సరుసుకుంటాడు అనేటటువంటిది నరసింహారెడ్డి గారు రాసినటువంటి ఒక రూపాయి. ఇందులో సరుసుకుంటాడు అలాగే 4వ పాదంలో కూడా సరుసుకుంటాడు అనేటటువంటి రదీఫ్ నియమాన్ని చాలా స్పష్టంగా వాడారు. దానికి ముందు దొరక 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 అన్నప్పుడు ఉక్ ప్లస్ ఆ ద్వారా అకారాంతం ద్వారా కాఫియా నియమం ఈ రూపాయిలో కూడా
పాటించడం జరిగింది. ఇట్లా కాఫియా నియమాన్ని ఏనుగు నరసింహారెడ్డి గారు ఉపయోగించారు. పోతే దాశరథి రాసినటువంటి ఒక రూబాయిని దాంట్లో కాఫియా నియమం ఉన్నదా లేదా అని గమనిస్తే, దురాశయే మానవుణ్ణి తుంచేస్తుంది, నిరాశయే మానవుణ్ణి ముంచేస్తుంది. నీ నీ అన్నప్పుడు 2 చోట్ల ఇకారాంతం వాడాడు. ఒకటి రెండవ దాంట్లో. ఇకపోతే మూడవ దాంట్లో గమనించినప్పుడు దురాశలు, నిరాశలు పనికిరావులే, ఇది సాధారణం. నాలుగవ దాంట్లో ఆశాజీవికి విజయం వచ్చేస్తుంది అన్నారు. ఇక్కడ విజయం కాకుండా నీ ఈ అనేటటువంటి ఒక ఇకారాంత పదం వాడినట్లయితే అది కాఫియా నియమం అయ్యేది. అట్లా కూడా ఇక్కడ రదీఫ్ నియమాన్ని ఈ రుబాయి పద్యంలో కూడా దాశరథి గారు వాడలేదు. నేనేం చెప్తున్నానంటే, ఒకటో పాదం, రెండవ పాదం, నాలుగవ పాదములో, ఒకటో పాదంలో మానవుణ్ణి అన్నారు, రెండవ పాదములో మానవుణ్ణి అని ఈనే ఇకారాంతం వాడారు, నాలుగో పాదంలో విజయం అంటూ ఆ ఇకారాంతం రాకుండా వేరే దాన్ని ఉపయోగించారు. ఇట్లా కాఫియా నియమాన్ని దాశరథి గారు ఒక పద్యంలో వాడలేదు. ఇకపోతే అంజద్ అనుకున్నట్లుగా అంజద్ అనువదించినటువంటి రుబాయిల్లో చూసినట్లయితే, ఈ తనువులోని ప్రాణంబు నెట్టెరుగుదు, ఈ వనము పడుగు పేక లెట్లెరుగుదు, దూది నెట్లెరెంపుదు, దూది నెట్లేర్పరింతు నీ దుస్తులందు, నీవు నాలో గలిగియుంట ఎట్లెరుగుదు అన్నారు. ఇక్కడ ఎట్లెరుగుదు అంటూనే దానికి ముందు కాఫియా నియమాన్ని పాటించలేదు. ఎట్లా అంటే, ప్రాణంబు అని ఉకారాంత పదాన్ని మొదటిలో వాడాడు, పేక అని అకారాంత పదాన్ని రెండవ దాంట్లో వాడాడు, చివరి దాంట్లో గలిగియుంట అనే అకారాంత పదాన్ని వాడాడు. ఇట్లా మొత్తంగా అకారాంత పదాన్ని వాడలేదు, మొత్తంగా ఇకారాంత పదాన్ని ఉకారాంత పదాన్ని వాడలేదు. కాబట్టి అట్లా అంజద్ రాసినటువంటి అంజద్ అనువాద రూబాయిల్లో కూడా సదాశివ గారు కాఫియా నియమాన్ని పాటించలేదు, ఇది స్పష్టం. ఇకపోతే తిరుమల శ్రీనివాసాచార్య గారు రాసినటువంటి పెంచు వికాసం పంచు ప్రకాశం అనే పుస్తకంలో కూడా ఆది కవుల ఆశయాలు గమనించండి, మహనీయుల మార్గంలో పయనించండి, భారతదేశ కీర్తి మూర్తులను దలచి జన కళ్యాణాంకితులను తరించండి అన్నప్పుడు గమనించండి, పయనించండి, తరించండి అంటూ 3 రదీఫ్ నియమాలను పాటించలేదు. వాడితే గమనించండి, నాలుగో పదాలు కూడా గమనించండి అని వాడాలి, కానీ వాడలేదు. అట్లాగే గమనించండి ముందు కాఫియా నియమం పాటించదలుచుకుంటే ఉకారాంతం వస్తే 1, 2, 4వ పాదంలో కూడా ఉకారాంతం వాడాలి, కానీ తిరుమల శ్రీనివాసాచార్య గారు కూడా ఇక్కడ పాడలేదు. ఎట్లా అంటే వాడలేదు. ఆశయాలు అన్నప్పుడు ఉకారాంతం వచ్చింది, మార్గంలు అన్నప్పుడు ఉకారాంతం వచ్చింది, కళ్యాణ కింతులై అన్నప్పుడు ఐ వచ్చి అట్లా కాఫియా నియమం పాటించకుండా రుబాయిని రాశారు. ఇది తిరుమల శ్రీనివాసాచార్య గారు రాసినటువంటి ఒక రూబాయి. ఇట్లా దాశరథి, సదాశివ, తిరుమల శ్రీనివాసాచార్య వంటి కవులు కాఫియా నియమాన్ని పాటించకపోవడం ఆలోచింపజేస్తుంది. అయితే అంజద్ రుబాయిలను అనువాదం చేసినటువంటి సదాశివ తన పుస్తకంలో ఒక మాట చెప్పారు. దాన్ని మనం ఇక్కడ చాలా అత్యవసరం, దీన్ని మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఆయన ఏం చెప్పాడంటే, 4 చరణములలో 3వ దానికి తప్ప మిగిలిన 3 చరణములకు నంత్యప్రాస నియమము కలదు. ఈ నియమమును తెలుగులో పాటించుట కష్టము కనుక అందుకు ప్రయత్నము చేయుట అవసరమని నేను అనుకోను. రచనా సౌందర్యమును విడిచి కేవలము భావమును అనుసరించుటకు ప్రయత్నించి తిని వ్యర్థ పదములు రానియలేదు, ఉన్నది మార్చలేదు, క్రొత్తది చేర్చలేదు. ఒక చిన్న చరణములో ఉన్న భావమును అనువదించుట కొన్ని చోట్ల నాకు కష్టమైనది. భావము పూర్తిగా రావలయునన్న చరణమునకున్ కుంటి పడక అనివార్యమైనది కనుక నా అనువాదమునకున్ కొన్న పద్యముల నడక తిన్నగా లేదు. నేనందుకు విచారింపను, నేనెన్నుకున్నది తేటగీతి, ఇది అల్పాక్షరముల అనల్పార్థ రచన చేయుట అంటూ రుబాయి రచనలోని రదీఫ్ కాఫియా నియమాల సాధన క్లిష్టతను చెబుతూనే తనను తాను సమర్థించుకున్నాడు సదాశివ.
వీటిని పాటించడం తన వల్ల కాలేదని చెప్పకనే చెప్పుకున్నాడు సదాశివ. రుబాయి రాస్తున్న సందర్భంలో కొన్నిసార్లు ఈ కాఫియాలు దొరకడం కష్టతరమైన విషయమని చెబుతూనే అలా కాఫియా లోపించినప్పుడు కవి తంగ్ కాసియా అని బాధపడ్డాడు నరేష్ నదీం అనేటటువంటి ఒక రుబాయి విమర్శకుడు కవి. ఇట్లా రదీఫ్ నియమాన్ని, కాఫియా నియమాన్ని కొందరు కవులు రుబాయిలుగా భాసిల్లిన వారు పాటించకపోవడం మనకు సాధారణంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మాత్రల సార్ సమత సమయం ప్రవీణ్ గారు. ఓకే, ముగిస్తాను అతి త్వరలోనే. మాత్రల సమత అనేది మరొక నియమం. రాల చెక్కి పోతడొకడు, బొమ్మ గీసి పోతడొకడు, పుడమి గర్భపు పూలనేరి కావ్యమల్లి పోతడొకడు అన్నప్పుడు ప్రతి పాదంలో లెక్కబెట్టుకుంటూ వస్తే మాత్రలు 13 13 13 13 వస్తాయి. ఇట్లా మాత్రల సమతను అన్ని రూపాయల్లో ఏనుగు నరసింహారెడ్డి గారు పాటించారు. అట్లా ఇవన్నీ నేను ర్యాండమ్ గా ఈ పుస్తకం ఇట్లా పట్టుకున్నాను రాగానే అందులో ఉన్నటువంటి ర్యాండమ్ కొన్నిటిని ఎంచుకొని ఈ నియమాలు పాటించిరా లేదా అని చూస్తూ చెప్తున్న విషయం ఇది. అట్లా మాత్రల సమతను కూడా ఏనుగు నరసింహారెడ్డి గారు రాసినటువంటి అన్ని రూపాయల్లో కూడా ఉండడం మనకు ఒక ముఖ్యమైనటువంటి వారి యొక్క విశిష్టత అని మనం చెప్పవచ్చు. ఇట్లా చాలా మంది ఈ మాత్ర నియమాలను లేకపోతే రదీఫ్ కాఫియా నియమాలను పాటించలేదు. ఇకపోతే భావ సాధన అనేది చాలా కష్టతరం. ఇన్ని నియమాలను పాటిస్తూ తను అనుకున్నటువంటి భావాన్ని సాధన చేయడం, ఆ ప్రక్రియను ఎత్తుకున్న వారికి కష్టం. కానీ నరసింహారెడ్డి గారు రాసినటువంటి అన్ని రూపాయల్లో కూడా భావనను కూడా సాధన చేయడం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనిషిని గాయపరచకు మళ్ళీ కలవలేవు, నీతిని పాతరేయకు మళ్ళీ కలవలేవు, ప్రేమించడంలో మునిగిపో, ద్వేషించలేవు ద్వేషించలేవు, కరుణను జాడ విరవకు మళ్ళీ కలవలేవు మళ్ళీ కలవలేవు అంటూ భావాన్ని కూడా పట్టుకొని వచ్చేటువంటి రూపాయలు ఇందులో ఉన్నాయి. ఇకపోతే ఒకే ఒక రూపాయిని చెప్పి ముగిస్తాను. శిలలన్నీ శిథిలమౌను శిల్పకీర్తియే నిలుచు, శిలలన్నీ శిథిలమౌను శిల్పకీర్తియే నిలుచు, కమ్మలెల్ల జీర్ణమౌను కావ్యావలియే నిలుచు, కమ్మలెల్ల జీర్ణమౌను కావ్యావలియే నిలుచు, కుడి ఎడమల చూడకుండా పరిగెత్తును కాలజరీ, ఆటుపోటులుంటై గని మంచితనం మే నిలుచు, మంచితనం మే నిలుచు. ఇట్లా ఏనుగు నరసింహారెడ్డి గారు ఛందస్సు నియమాలను పాటించారు, భావ సాధనను సాధించారు. తద్వారా వచ్చే తరాలు రుబాయి కవులుగా స్థిరపడాలనుకునే వాళ్ళు ఆ ప్రక్రియను అనుకునే వాళ్ళకు రుబాయి ప్రస్ఫుటమైన రూపాన్ని వారి పుస్తకం ద్వారా నిరూపించి సాధనను చేసి తెలుగులో రుబాయి రూపాన్ని స్థిరపరిచారు. దీనిని నా సిద్ధాంత గ్రంథంలో కూడా నేను ప్రతిపాదించాను. ఇది మనం ఏనుగు నరసింహారెడ్డి గారి రుబాయిల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం. అట్లా తెలంగాణ కవుల్లో ముఖ్యంగా రుబాయి కవుల్లో రుబాయి రూపాన్ని స్పష్టంగా చాలా ప్రామాణికంగా స్థిరపరిచి రుబాయి రాస్తే ఇట్లా రాయాలి, ఈ ఛందస్సుతో రాయాలి, ఇది రుబాయి నియమం అంటూ వారు తీసుకువచ్చినటువంటి ఈ తెలంగాణ రుబాయిలు భావితరాలకు చాలా అవసరం. ఇది ఇటువంటి ప్రక్రియని సుసంపన్నం చేసినందుకు ఏనుగు నరసింహారెడ్డి గారికి నమస్సులు తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు సేవ సాహితీ వాళ్ళకి మిగతా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సులు. నేను అనుకోకుండా కేరళ నుంచి రాగానే వెంటనే వీడియో ఆన్ చేసి చెప్పాను, ఏమైనా పొరబడి ఉండవచ్చు, క్షమించండి. నమస్సులు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రవీణ్ గారు. అంటే మీరు ఏనుగు నరసింహారెడ్డి గారి తెలంగాణ రూపాయలు అది నవరసోపేతమైన గ్రంథం. దాని గురించి అంటే మీరు వస్తు చర్చలో వెళ్ళకుండా ప్రధానంగా స్వరూపము, దాని స్వరూపంలోకి మీరు మాట్లాడారు. స్వరూప రచన నుంచి మీరు చాలా వివరంగా చాలా కూలంకషంగా ఒక అకాడమిక్ పూర్తి అకాడమిక్ పరంగా ఇది సాగింది, పూర్తి అకాడమిక్ స్థాయిలో ఇది సాగింది. మీకు ధన్యవాదాలు అండి. అంటే మీరు కొంచెం నిజాన్ని అంటే హరిబరిలో ఉన్నా కూడా చాలా పూర్తి సమయాన్ని కేటాయించి చాలా వివరంగా మీరు చర్చించారు. మీకు ధన్యవాదాలు.